హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదే మా అన్నయ్య వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు కదా, ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాతకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నర్సంపేట దగ్గర ఉంటుంది ఇటుకాలపల్లి అనేసి. ఇంకా వెళ్ళగానే మా పెద్దమ్మ అన్నం పెట్టింది. చూడండి, వాళ్ళైతే మటన్తో తింటున్నారు అన్నం. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇంట్లోనే పల్లీలను పండించుకుంటారు. పండించిన వాటితోనే మిల్లులో ఆయిల్ పట్టిస్తారు. పల్లి నూనె చాలా బాగుంటుంది. ఇంకా మా పెద్దమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి ఉంటే నేను ఆ పల్లీల ఆయిల్ అందులో వేసుకొని అన్నం తింటున్నాను. నాకైతే చాలా ఇష్టం. మా పెద్దమ్మ పచ్చళ్ళు కూడా బాగా పెడుతుంది. ఇంకా ఆమె అయితే మా మధ్యలో మా అన్నయ్య వాళ్ళ వైఫ్, ఇంకా తనైతే మా అక్క కూతురు. ఇంకా అన్నం తిన్న వెంటనే నేనైతే బోనాల మీద అమ్మవారిని అయితే డ్రా చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు డ్రా చేస్తున్నాను, నవ్వకండి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు బోనం అండి సున్నంతో పుదిచ్చారు. బోనం అయితే పుదిచ్చిన తర్వాతకి ఇంకా మా అక్క వాళ్ళు బొట్లు పెడతా అంటే నేనే అమ్మవారిని వేద్దాం నెల అనేసి అమ్మవారిని వేస్తున్నాను. నాకు వచ్చినట్టు అయితే వేస్తున్నా. ఇంకా ఇదైతే బంజారా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ ఊళ్ళో అందరు చేసుకుంటున్నారు. క్యాస్ట్ వాళ్ళు చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే ఏం లేదు, ప్రతి ఇంటికి చేస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఈ పండుగ. మా పెళ్ళైన కొత్తలో అయింది ఈ పండుగ, మళ్ళీ ఇప్పుడు అయింది. 5 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంకా నేను నా పిల్లలు హరీష్ అందరం కలిసి వెళ్ళాము. ఆ ఊరు వాళ్ళకైతే అసలు ఇది చాలా పెద్ద పండుగ. ప్రతి ఒక్క ఇంటికి బాగా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అయితే. ఇంక ఇది అందరూ బోనాలు చేసుకున్నట్టు సాయంత్రం అయితే వెళ్ళలేదు. వెళ్ళేసరికి అయితే నైట్ 1:30 అయింది. ఇంట్లో ఉండాలి బోనం వెళ్ళేసరికి. ఇంకా అమ్మవారిని అయితే వేశాను, బొట్టు కూడా పెట్టిన. కుంకుమలో కొంచెం వాటర్ కలిపి చీపురు పుల్లకు కొంచెం దూది పెట్టి వేస్తున్నాం. ఇయర్ బడ్స్తో అయితే బాగా వస్తుంది. ఇది కొంచెం చీపురు పుల్లతో కాబట్టి బాగా రాలేదు. ఇంకా నాకు నచ్చినట్టు అయితే అమ్మవారిని వేసాను. ఇంకా నేను వెళ్ళేసరికి మా అక్క వాళ్ళు బంతిపూల దండలు కూర్చిపెట్టారు. ఇంకా నేను బోనాలు ముదిచి బంతిపూల దండలు అయితే కడుతున్నాను. నాకైతే వచ్చినట్టు వేసిన, నవ్వకండి చూసి. కొంతమంది అయితే వేపాకులు కూడా పెట్టిళ్ళు, కానీ మా పెద్దమ్మ వాళ్ళు అయితే పెట్టలేదు. ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కరిది. ఇంకా కొంచెం అమ్మవారు బాగానే వచ్చింది కదా, నాకు హ్యాపీ అనిపించింది. అమ్మవారి ముక్కు కొంచెం వంకరమైంది. ఇంక ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా అన్నయ్య ఉండి మా ఇద్దరు అన్నయ్యలు కలిసి అయితే లైట్స్ వేసిళ్ళు. ఇంకా వీళ్ళు మా అక్కలు. ఆ వైలెట్ కలర్ శారీదేమో పెద్ద అక్క, ఈ రెడ్ కలర్ శారీదేమో మా చిన్నక్క. ఇంక ఇదైతే మా పెద్దమ్మ. మా మమ్మీ వాళ్ళ అక్క, కానీ నేనైతే అమ్మ అనే పిలుస్తా. ఇంకా నైట్ 1:30 అవుతుంది.
బోనం అయితే మా పెద్దమ్మ ఎత్తుకోవాలి, కానీ మా పెద్దమ్మకు కాళ్ళ నొప్పులు, దానికైతే నడవడానికి రాదు. ఇంకా మా వదిన ఉంది, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, కానీ చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆమెకి 7 months బాబు ఉన్నాడు. ఇంకా మా వదిన అయితే వెళ్ళదు కదా ఎత్తుకొని, అందుకోసమే మా అక్క వెళ్తుంది. ఇంకా అమ్మాయిలకైతే అసలు ఎంతసేపు రెడీ అయినా కూడా రెడీ అయినట్టు అయితే ఉండదు. ఇంకా టైం అయినా కూడా రెడీ అయితేనే ఉంటాం. ఇంకా నా సిచ్యువేషన్ కూడా సేమ్ అదే. అక్కడ వెళ్ళిన దగ్గర నుండి మేము నైట్ 7 అయింది మేము వెళ్ళేసరికి. వెళ్ళిన దగ్గర నుండి ముచ్చట్లు పెట్టుకుంటూనే కూర్చున్నాము ఇంకా మా అక్కలతోనే. ఇంకా ఇదైతే టీచర్, అది స్కూల్లో టీచర్, ఇంటి దగ్గర మాత్రం మేమే దానికి టీచర్స్ అందరం. మేమే చెప్తే అది వింటది. మా పెద్దక్క కొంచెం మోపిక ఎక్కువ. వీడైతే మా అన్న, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఇంకా అందరు పిల్లలు, మా బావ వాళ్ళు అందరు పడుకున్నారు. నైట్ 1:30 కంటే ఏం వెళ్తాం చెప్పండి. మా ఖుషి పాప కూడా పడుకుంది. నేను కూడా వెళ్ళిన బోనాలతోని, సగం వరకు వెళ్ళిన. ఇంకా నా బ్యాడ్ లక్, వాడు ఎప్పుడు లేవాడు అసలు, మధ్యలో ఎప్పుడో ఒకసారి లేస్తుంది. ఆ 1:30కి లేచి ఏడుస్తుంది. ఇంకా మళ్ళీ హరీష్ వెనుకకి వచ్చి నన్ను తీసుకొని వచ్చిండు. అప్పటి వరకే అన్ని బోనాలు పోయినాయి. ఇంకా మా అక్క మమ్మల్ని తిడుతుంది, ఎంతసేపు చదివినాం ఇది అయిపోదే అని. వీడియో తీస్తే నిల్చోండి అంటే వీడియో తీస్తే మేము ఇంకా నిల్చొని వీడియో తీపించుకుంటున్నాం. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తారు. మా అన్న అయితే బ్యాంక్ లో జాబ్ చేస్తాడు, మా పెద్దనాన్న అయితే గొర్రెల బేరం చేస్తాడు. చూసి అప్పటి వరకే ఒక్కరు కూడా లేడు, అందరు వెళ్ళిపోయారు. మా అక్క అందుకే కొంచెం డల్గా ఉంది. నవ్వవే నవ్వవే అన్న కూడా నవ్వలేదు అది. ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళిన బోనాల దగ్గరికి. చాలా బాగా చేసిళ్ళు. ఇంకెవరి బోనం మీద వాళ్ళ పేర్లు అయితే రాసుకున్నారు, బోనాలు కన్ఫ్యూజ్ అయితే అని. ఇంకా బోనాలు అయితే ఇంటికి తీసుకొచ్చుకోరట, ఎవరి బాయిల దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారంట. తెల్లారెళ్ళి ఇప్పుడు ఈ బోనం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ మనం ఇంటి దగ్గరకు వచ్చి పడుకొని మళ్ళీ లేచి స్నానాలు చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి బోనాలు తీసుకొని డైరెక్ట్ వాళ్ళ బాయిల దగ్గరికి వెళ్ళిపోతారంట. ఇంకా వీళ్ళైతే బంజారా వాళ్ళు. ఇంకా వీళ్ళదే యాక్చువల్గా పండుగ, మెయిన్ పండుగ అయితే వీళ్ళదే, కానీ అక్కడైతే అందరు చేసుకుంటున్నారు. వాళ్ళైతే భలే రెడీ అయ్యిళ్ళు. ఇంక ఈ జుట్లకు ఇదంతా ఏంటిదో అసలు నాకు అర్థం కాలేదు, బట్ బాగున్నారు వాళ్ళైతే. మా పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళో బంజారా వాళ్ళు ఎక్కువ, అందరైతే బాగా వేసుకుంటారు. ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే మంచి వాళ్ళ డ్రెస్ మొత్తం వేసుకుంటారు, ఇంకా వీళ్ళు వేసుకోవట్లేదు. ఇంకా ఇంటికి వచ్చి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా లేచిన తర్వాతకి ఉప్మా వేసుకుంటున్నాం. ఇంకా నేనే చేస్తున్నా ఉప్మా అయితే. ఇంకా ఉప్మా వేయడం ఏముంది, అందరికీ అది తెలిసిన ముచ్చటే. ఫస్ట్ అయితే నేను కొంచెం రవ్వనైతే నెయ్యిలో వేపుకుంటా. ఇంకా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యిలో రవ్వ వేపుకున్న తర్వాతకి ఇంకా బయట కట్టెల పొయ్యి మీద అందరం కూర్చొని మాట్లాడుకుంటూ వేసుకుందామని బయటకు వచ్చినాం.
ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాతకైతే పల్లి నూనె కదా, మన ఇంట్లోదే కదా, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసినా కూడా సరిపోతుంది, అసలు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనం షాప్లో కొనుక్కున్న పల్లి నూనెకి ఇంట్లో పట్టించుకున్న పల్లి నూనెకి అయితే చాలా వేరియేషన్ ఉంటుంది, స్మెల్ అయినా కూడా, టేస్ట్ అయినా కూడా. అక్క చెల్లెలం ఇద్దరం కలిసి చేసినాము ఈ ఉప్మా అయితే. ఇంకా మా అక్కేమో జీలకర్ర వేసింది, నేనేమో ఎండుమిర్చి చేస్తున్నా. ఉప్మాకే వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తున్నారు ఏంటి అనుకోవద్దు. ఇంకా మా పల్లెటూళ్ళలోనైతే ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చే టిఫిన్ అయితే ఉప్మానే. ఇంకా అదైతే ఈజీగా అయిపోతుంది. మాకు పెట్టడానికి అతలు అవన్నీ పొయ్యి మీద గిన్నె పెట్టుకోవడానికి రాలేదు నాకైతే. కొంచెం అయితే ఆయిల్ పోతుండే మొత్తం. ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసుకున్నా. అన్ని వేసుకొని అయితే బాగా కలుపుకున్నా. అసలు అయితే మా మమ్మ వస్తుంది. మా మమ్మీ వస్తనైతే మా మమ్మీ సెక్షన్ మొత్తం, వంటల సెక్షన్ మొత్తం. కానీ మా మమ్మీ రాలేదు, మా మమ్మీ వాళ్ళు కొంచెం దూరం ఉంటారు. ఇంకా అందుకోసమే మేము వెళ్ళినాం. ఇంకా సెక్షన్ వచ్చి నా కాడికి వచ్చింది. నేనైతే లేచిన వెంటనే అసలు బ్రష్ అవన్నీ ఏం చేసుకోకుండా పిచ్చి పిచ్చి ఉండే వంట చేసుకుంటున్నాం. అసలు కట్టెల పొయ్యి మీద మాత్రం రోజు వండుకునే వాళ్ళకి మాత్రం అసలు మొక్కాల్సిందే. నాకైతే ఎప్పుడో ఒకసారి వండుతూనే చుక్కలు కనిపిస్తాయి, ఆ పోగు వస్తుంది, ఆ మంట మండదు. అమ్మ పెద్ద టార్చర్ దాంతోనైతే. ఇంకా అవి ఫ్రై అయిన వెంటనే వాటర్ వేసుకున్నాం. మంచిగా ఎసరులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా రవ్వ వేసుకుంటున్నాం అందులో. ఇంకెక్కడికైనా ఊరికి వెళ్తేనైతే బ్రష్ తీసుకెళ్లే బ్యాచ్ అయితే కాదు నేనైతే. ఇంకక్కడ కొనుక్కోవడం అన్న అవుతుంది. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం కొనుక్కుంటాం, లేదంటే మాత్రం ఒక రోజు 2 రోజులకైతే మాత్రం మంచిగా వేప పుల్ల వేసుకుంటా. ఇంకా రవ్వ వేసి అయితే కలుపుకుంటున్నా. అది చూడడానికి కొంచెమే అనిపిస్తుంది కానీ అదైతే కేజీన్నర రవ్వ. ఇంకా నాకైతే కలపడానికి అయితే రాలేదు. నేను ఎంత పెద్దదాన్ని అయినా కూడా మా అక్క వాళ్ళు అయితే నన్ను చిన్నపిల్లలానే చూస్తారు. ఇంకా నీకు కలపొస్తలేదు, లేదురా నేను కలుపుతలే అంటది మా చిన్నక్క. ఇంకా అదే కలుపుతుంది. ఇంకా మా అక్క నేను కలుపుతలే అంటుంది. ఇంకా వీడైతే మా ఓన్ అన్నయ్య. ఇంకా మేమైతే రవ్వ పెట్టుకొని తింటున్నాం. ఉప్మా అయితే భలే టేస్ట్గా ఉన్నది, నెయ్యిలో వేంపిన కదా. మా అన్నయ్య అసలు ఉప్మా తినడు, నేను కూడా ఉప్మా తినను. ఇంటర్ హాస్టల్ క్రెడిట్ అదంతా ఉప్మాలకు. ఇంటర్ హాస్టల్లో చెండాలంగా ఉంటుంది ఉప్మా అయితే.
ఇంకా వాడు అప్పటి నుండి తినడు, నేను కూడా తినను. ఇంకా వాడు అంటున్నాడు ఉప్మా ఎట్లా చేసినవరా బాగున్నదని. నెయ్యిలో వేపుకున్నాం కదా అందుకే టేస్ట్ వచ్చింది. ఇంకా మేమైతే స్నానాలు చేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం మా బోనం మేము తీసుకొచ్చుకోవడానికి. ఇంకా ఈ దేవుడి దగ్గరనైతే గొర్రెను కోస్తారు, అమ్మవారికి అయితే బలిస్తారు మేకను. ఇంకా అదంతా అందరూ ఎన్ని బోనాలు ఉన్నాయో అన్ని గొర్రెలు కోసిళ్ళు. ఇంకా చాలా మంది అయితే బోనాలు తీసుకెళ్ళిళ్ళు ఎవరింటికి వాళ్ళు. ఇంకా కనిపించేదంతా బ్లడ్డే. మా అన్నకైతే దేవుడి భక్తి ఎక్కువ, వాడు చూడండి ఎంత మొక్కుతున్నాడో. పొద్దున్న దాకా అక్కడ కూర్చొని మొక్కురా అన్న కూడా వాడు మొక్కుతాడు. ఇంకేమైతే బంజారా వాళ్ళ దేవుడు పెద్దమ్మ తల్లి దుర్గామాత. ఇంకా మా పెద్ద నాన్న ఇంకీనైతే పోతరాజు అనుకుంటా, ఆయనే ఏ అమ్మవారి ముందైనా ఉంటాడు ఈయన. ఇంకా మా పెద్దనాన్న అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టిండు. ఇంకా బ్లూ కలర్ టీ షర్ట్ ఆయన అయితే మా పెద్ద బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్. ఇంకా మందు పోస్తున్నారు గొర్రెకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే మాత్రం తిట్టుకోవద్దు.